పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కష్టం ఉండదా? కష్టం ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. అయితే కావాలని ఏమైనా పెంచారా డబ్బులు మిగిల్చుకోవడానికి? లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా తగ్గినటువంటి సరఫరాలను బేస్ చేసుకుని ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల పెంచుతున్నాడు. ఇది క్లియర్. ఇదే సందర్భంలో భారతదేశంలో పెట్రోలు మనకి 105 రూపాయల మీద పెద్ద రచ్చ నడుస్తుంది. ఆస్ట్రేలియాలో భారత రూపాయల ప్రకారం వాళ్ళు 290 రూపాయలు లీటరు. అక్కడ ఉన్నోళ్ళు ఇదే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ऑस्ट्रेलिया में धीरे धीरे सारे पंप्स पे पेट्रोल खत्म हो रहा है। $3 है, $3 1 लीटर का। अरे साइज देखो टंकी का, ठीक है 650 लीटर डलता है। खत्म है भाई, सब खत्म है, सब खत्म हो गया लकी, कुछ नहीं बचा, सब खत्म हो गया, सारा कुछ खत्म हो गया लकी, देख ला सारा कुछ खत्म करता कि नहीं। ఇది పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? ప్రపంచమంతా ధరలు పెరిగినాయి, సాధ్యమైనది తగ్గిస్తున్నాం. లేదు ఏదో ఒకటి చేయండి, మీ చేత కావట్లేదంటే చెప్పండి అంటే, ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో 45 రూపాయలు, కాంగ్రెస్ రాకముందు అధికారంలోకి, కాంగ్రెస్ దిగిపోయే నాటికి 87 రూపాయలకి వెళ్ళింది. మోడీ వచ్చాక దాన్ని 74కి తగ్గించాడు. ఆ తర్వాతని చాలా రోజుల పాటు అదే రేంజ్లో ఉంది, ఒక 4-5 ఏళ్ల దాకా. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఓపెన్ సీక్రెట్. దాంట్లో దోచుకోవడానికి ప్రయత్నిస్తే తప్పే, కానీ అవసరం ఇప్పుడు తప్పదు. విమర్శించుకోవచ్చు, తప్పేం లేదు.